హలో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో లూప్స్ గురించి ఇఫ్ గురించి పైథాన్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ మనకు పైథాన్ బ్రేక్, కంటిన్యూ, పాస్ ఈ మూడు స్టేట్మెంట్స్ కూడా మనం ఏం చేస్తుంటాం, లూప్స్లో యూజ్ చేస్తుంటాం. మెయిన్గా లూప్స్లో యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ లూప్స్. ఇవి అసలు ఎందుకంటే బ్రేక్ అనేది ఏం చేస్తా అంటే ఒక లూప్ అనేది బ్రేక్ కానికి యూజ్ అయ్యింది. కంటిన్యూ అంటే ఏంటంటే కరెంట్ ఇటరేషన్ కానీ కరెంటు లూప్ని కానీ దాన్ని వదిలేసి మిగతా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళడానికి కంటిన్యూ యూజ్ చేస్తాం. పాస్ అంటే ఏంటంటే మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ రాసిన తర్వాత మనం స్టేట్మెంట్స్ని ఏం రాయకుండా పాస్ రాస్తే అది వ్యాలిడ్ అయింది అనమాట. మనం ఏం రాయకుండా ఉండాలి అన్నప్పుడు మనం అట్లా రాస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి పాస్ రాస్తే మనకి అది వ్యాలిడ్ ఉంటుంది అనమాట. దానికోసం మనం పాస్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ i = 10 చేస్తున్నాం. వైల్ i less than 20 print i if i = 16 print break i = i plus 1 print the loop is over. కానీ మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. i = ఇనీషియల్గా మనకు 10 అంటే i అనే వేరియబుల్ 10 అనే నెంబర్ అసైన్ అయింది. ఇక్కడ మనం వైల్ లూప్ ఏం చేస్తా అంటే కండిషన్ అనేది ట్రూ అయినంత వరకు ఎగ్జిక్యూట్ అయింది. ఎప్పుడైతే మనకు ఫాల్స్ అయిద్దో ఈ యొక్క వైల్ లూప్ నుంచి బయటికి అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం వైల్ i less than 20 అంటే 10 అనేది 20 కంటే తక్కువ కాబట్టి ట్రూ కాబట్టి ఇక్కడికి వస్తుంది. వచ్చి ప్రింట్ ఐని ప్రింట్ చేస్తుంది. i అనే వాల్యూ 10 కాబట్టి అని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కండిషనల్ రెండుని యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఒక వైల్ లూప్లో మళ్ళీ ఒక ఇఫ్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు. ఇట్లా వాడుకోవచ్చు మనం. ఇఫ్ i = 16, i అనే వాల్యూ 10 కాబట్టి 10 అనేది 16కి ఈక్వల్ అంటే ఫాల్స్ కాబట్టి దీని లోపలికి రాదు. దీని లోపలికి రాకుండా మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి i = i plus 1. i అనేది 10 కాబట్టి 10 + 1 అంటే 11 అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ వైల్ లూప్ కాబట్టి మళ్ళీ ఇది కండిషన్ చెక్ చేస్తుంది. 11 less than 20 ట్రూ, ఐని ప్రింట్ చేస్తుంది. 11 ప్రింట్ చేస్తుంది. 11 అనేది 16కి ఈక్వల్ కాదు, మళ్ళీ i 12 అయితే అట్లా i అనేది పోతూ ఉంటుంది. పోయిన తర్వాత ఒక మూమెంట్లో 16 అవుతుంది అనమాట. 16 అయిన తర్వాత 16 less than 20 ట్రూ, ప్రింట్ అనేది ప్రింట్ i అంటే 16 ప్రింట్ చేస్తుంది. i అనేది 16కి ఈక్వల్. ఇప్పుడు i 16 కాబట్టి 16 = 16. ఇక్కడ డబల్ ఈక్వల్ టు అంటే కంపేర్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంటే ఇటు సైడ్ ఉన్న వాల్యూ రెండింటిని కంపేర్ చేస్తుంది అనమాట. ఈ వాల్యూ సిమిలర్గా ఉంటే ఇది ట్రూ ఇస్తుంది, లేకుండా ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ మనం 16ని =16 కంపేర్ చేస్తున్నాం అంటే ట్రూ కాబట్టి ఇది ట్రూ ఇస్తుంది. ట్రూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, మనం బ్రేక్ చేస్తున్నాం. బ్రేక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంకా ఈ లూప్ నుంచి ఇంకా రిమైనింగ్ ఏ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ ఈడికి వస్తుంది అనమాట. ఈడికి వచ్చి ప్రింట్ ద లూప్ ఈజ్ ఓవర్ అని వస్తుంది. అంటే బ్రేక్ అని ఏం చేస్తా అంటే లూప్ని టర్మినేట్ చేస్తుంది, ఆపేస్తుంది అనమాట. ఇక రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఏమున్నా ఆపేసి ఇక్కడికి వస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ద లూప్ వస్తుంది అనమాట. వచ్చి ద లూప్ ఈజ్ ఓవర్ అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 10 నుంచి 16 వస్తుంది అంటే వస్తుంది. ఎందుకంటే మనం పైన ప్రింట్ అంటే ముందే మనం ప్రింట్ చేస్తున్నాం బ్రేక్ చేయముందే కాబట్టి 16 కూడా వస్తుంది. 10 నుంచి మనకు 16 వరకు వస్తుంది. తర్వాత ద లూప్ ఈజ్ ఓవర్ అని రావాలి. మనం ఒకసారి దీన్ని రన్ చేద్దాం. రన్ చేస్తే మనకు 10 నుంచి 16 వచ్చిన తర్వాత ద లూప్ ఈజ్ ఓవర్. ఓకేనా, ఇది మనకు బ్రేక్. మనం బ్రేక్ ఫర్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఫర్ i in range. అక్కడ i అనే నేను మీకు ఇంతకుముందు వీడియో చెప్పిన i అనే కాదు, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా పైథాన్ డెవలపర్స్ i కానీ j కానీ యూజ్ చేస్తారు, అందుకే నేను యూజ్ చేస్తున్నా. ఫర్ i in range 1 నుంచి 10 వరకు. అంటే దీని యొక్క రేంజ్ ఎంత అయిందంటే అంటే 1 నుంచి 9 వరకు అనమాట. అంటే 1 నుంచి 9 వరకే తిరుగుతుంది. ఇక్కడ 10 అనే వాల్యూని తిరగదు అనమాట. ఓన్లీ 1 నుంచి 9 వరకే తిరుగుతుంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వెల్స్ అనమాట. 1 నుంచి 1, 2, 3 అట్లా 9 వరకు తిరుగుతుంది అనమాట. అంటే టోటల్ 10 టైమ్స్ తిరుగుద్ది, కాకపోతే 10 అనేది ఇంక్లూడ్ కాదు. ఇది ఫర్ i in range. మీకు ఫర్ లూప్ ఇంతకుముందు వీడియోలో క్లారిటీగా అండర్స్టాండ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఒకసారి ఆ వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ i = 6 బ్రేక్ అంటారు. బ్రేక్
ఏం చేస్తానంటే ప్రింట్ ఐ వచ్చిన తర్వాత ప్రింట్ ఫర్ లూప్ ఈజ్ ఓవర్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అనలైజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఇన్ రేంజ్ అనేది ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ వరకు అది రేంజ్ వరకు అది లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. 1 నుంచి 10 వరకు అది తిరుగుతుంది. అంటే 1 నుంచి ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ మనం ఏం లేదంటే ఇక్కడ మన థర్డ్ వాల్యూ అనేది ఏముంటుంది అంటే 1 ఉంటుంది. అంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఐ ఇన్ రేంజ్ 1 to 10 ఫస్ట్ ఐ వాల్యూ 1 అయింది. 1 అనేది 6కి ఈక్వల్ కాదు కాబట్టి ఐని ప్రింట్ చేస్తాం అంటే 1 ప్రింట్ చేస్తాం. 1 ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏముంటుంది అంటే మనకు 1 ఉంటుంది అనమాట. అది మనం అది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఇంటర్ప్రిటర్ డిఫాల్ట్ తీసుకుంటుంది 1 కాబట్టి ఈ 1ని ఇంకొక 1ని ఇక్కడ 1 అనేది ఏంటంటే ఇంక్రిమెంట్ చేసుకునే వాల్యూ అనమాట. దాని స్టెప్స్ ఏదంటాం 1 ఇంకో 1 ఇంక్రిమెంట్ చేస్తే మనకు 2 అవుతుంది అనమాట. మళ్ళీ 2 కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 అనేది 6 ఈక్వల్ కాదు కాబట్టి 2ని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ స్టెప్ సైజ్ డైరెక్ట్ డిఫాల్ట్ 1 ఉంది కాబట్టి 2 నుంచి నెక్స్ట్ ఐ వాల్యూ మనకు 3 అయింది అనమాట. 3 అనేది 6 ఈక్వల్ కాదు కాబట్టి ఇట్లా మనకు 3 ఇట్లా పోతూ ఉంటుంది. 6 ఎప్పుడైతే ఒక ఐ అనే వాల్యూ 6 అయినప్పుడు 6 అనేది 6కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ ద ఫర్ లూప్ ఇది ఓవర్ అని ప్రింట్ అయింది. ఓకేనా. నార్మల్గా అయితే ఇది ఏం చేస్తుందంటే ఐ అనేది ఇక్కడ 1 నుంచి 9 వరకు వస్తుంది. 10 అనేది 10 వరకు రాదు. ఇక్కడ ఈ వాల్యూ వరకు రాదు. ఈ వాల్యూ కంటే ఒకటి తక్కువ వస్తుంది అనమాట. అది మనం గుర్తుంచుకోవాల్సింది. చేసిన తర్వాత మనం ఎగ్జాంపుల్ మనం ఒకసారి కోడ్ రన్ చేసి మనకు అవుట్పుట్ ఏం రావాలంటే 1 నుంచి 5 వరకు రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం 6 అనేది ఈక్వల్ అయితే ఇక్కడ ప్రింట్ డైరెక్ట్ బ్రేక్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ అంటే అంతకుముందు ఉన్నాయి 5 వరకు మనకు 1 నుంచి 5 వరకు రావాలి. ద ఫర్ లూప్ ఈజ్ ఓవర్ అని ప్రింట్ కావాలి. చూద్దాం ఒకసారి. చూస్తే మనం 1 నుంచి 5 వరకు వచ్చింది. ద ఫర్ లూప్ ఈజ్ ఓవర్. ఇది మనకు ఓకేనా. ఇది మనకు బ్రేక్. ఫర్ లూప్ ఇది వైల్ లూప్. మీకు ఇంతకుముందు ఈ ప్రీవియస్ వీడియోలో మొత్తం ఇవి క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి. ఒకసారి నేర్చుకోరి, చూడకపోతే చూడరి. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ ఏంటంటే సిమిలరే సేమ్ థింగ్. జస్ట్ అది ఏం చేస్తా అంటే లూప్ నుంచి బయటికి రాకుండా కరెంటు ఉన్నదాన్ని కరెంట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ ఎంటర్కి వెళ్తుంది అనమాట. అది ఎలా అంటే y ఈజ్ ఈక్వల్ టు 20 వైల్ i less than 30. ఏం చేస్తానంటే i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 ఇఫ్ i డబల్ ఈక్వల్ టు 25 కంటిన్యూ. నార్మల్గా ప్రింట్ ఐ వాల్యూ. ఇది ఒకసారి మనం చూస్తే ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ బయటకు వద్దాం. బయటకు వచ్చిన తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రింట్ ద వైల్ లూప్ ఈజ్ ఓవర్ నాట్ ఓవర్. ఓకే, ఒకసారి మనం అసలు ఇది ఒకసారి అనలైజ్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ 20 అవుతుంది. 20 అనేది 30 కంటే తక్కువ కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. i ఈజ్ ఈక్వల్ టు i వాల్యూ 20 కాబట్టి 20 ప్లస్ 1 21. ఇప్పుడు i ఈక్వల్ టు 21 అయింది. 21 అనేది 25కి ఈక్వల్ అంటే ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చి 21ని ప్రింట్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ 22 23 24 ఒక మూమెంట్లో ఇక్కడ 24 అయింది. 24 తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 1 25 అయింది. 25 ఈక్వల్ టు 25 డబల్ ఈక్వల్ టు 25. ట్రూ నా ఫాల్స్ ట్రూ కాబట్టి కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక రిమైనింగ్ అంటే దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఈ కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ ఈడికి వస్తారన్నమాట. ఈ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తారన్నమాట. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు ఏంటంటే బ్రేక్ అంటే ఏం జరుగుతుందంటే లూప్ నుంచి డైరెక్ట్ బయటకు వస్తుంది. కంటిన్యూ అంటే ఏం జరుగుతుందంటే కింద ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా డైరెక్ట్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుందన్నమాట. ఓకేనా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ 25 కాబట్టి అంటే 25 ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయలేదన్నమాట. ఎందుకంటే కంటిన్యూ కాబట్టి దీన్ని ఇంకా రిమైనింగ్ స్టేట్మెంట్స్ మొత్తం ఎగ్జిక్యూట్ చేయదు. మన కింద ఉన్నాయి మొత్తం, పైన ఉన్నాయి కాదు. చేసిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తారు. 25 అనేది లెస్ దాన్ ఈక్వల్ 30 అంటే ట్రూ కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. i అనే వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది 25 ప్లస్ 1 26 అనేది డబల్ ఈక్వల్ 25 కాదు కాబట్టి ప్రింట్ చేస్తుంది. 26ని ప్రింట్ చేస్తుంది. అంటే 21 నుంచి 24 వరకు ప్రింట్ అయింది. 25 అనేది కంటిన్యూ వల్ల ప్రింట్ కాలేదు. మళ్ళీ 26 మళ్ళీ 27 29 అలా ప్రింట్ అయింది. నెక్స్ట్ మనము ఒకసారి ఇక్కడ ఒకసారి అనలైజ్ చేద్దాం. 30 వస్తుంది, 31 వస్తుంది చూద్దాం. ఈ వాల్యూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 29 కూడా ట్రూ కాబట్టి i వాల్యూ 29 వస్తుంది. 29 వచ్చిన తర్వాత i ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది
i+1 ఇప్పుడు i+1 అంటే 30 కాబట్టి 30 డబల్ ఈక్వల్ 25 ఫాల్స్ కాబట్టి ఇటుకు వస్తుంది. మళ్ళీ ఇటుకు వచ్చి ప్రింట్ అది 30 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇటుకు వస్తుంది 30 అనేది లెస్ దాన్ 30 అంటే ఫాల్స్. ఎందుకంటే 30 అనేది 30 కంటే తక్కువ, 30 అనేది 30కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, అప్పుడు ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా. మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఇలాంటి చిన్న చిన్నవి లాస్ట్కు చాలా పెద్దగా అయితే ఏంటంటే 30 లెస్ దాన్ 30, 30 అనే కదా ఏ నెంబర్ అయినా 30 లెస్ దాన్ 30 అనేది ఫాల్స్. ఎందుకంటే 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అంటే 30 అనే నెంబర్ 30 కంటే తక్కువ కాదు, 30 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 30 ఉంటే అప్పుడు ట్రూ అనమాట. ఇది మనకు మెయిన్. 30 లెస్ దాన్ 30 అంటే ఏ నెంబర్ అయినా ఆ నెంబర్ లెస్ దాన్ ఆ నెంబర్ అంటే అది ఫాల్స్ అనమాట. 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. 30 అనేది ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ 30, అందుకని ఇక్కడ ట్రూ వచ్చింది. ఇలాంటివి మీరు గుర్తుంచుకోరు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే 30 కూడా ప్రింట్ చేస్తాను. అంటే 21 నుంచి 20ని ఎందుకు ప్రింట్ చేయాలంటే i = 20. ఇక్కడ మనం డైరెక్ట్ i = i+1 అంటున్నాం. అంటే i = డైరెక్ట్ 21 అవుతుంది అనమాట. అందుకని 21 నుంచి స్టార్ట్ అవుతుంది. 21 నుంచి స్టార్ట్ అయ్యి 25 అన్నప్పుడు అది ప్రింట్ చేయకుండా 30 వరకు ప్రింట్ చేస్తుంది. అంటే మనకు i = 20 నుంచి 30 వరకు ప్రింట్ కావాలి. 25ని ఇగ్నోర్ చేయాలి. తర్వాత ఇక్కడ వైల్ లూప్ అని రాసినాం, ఇక్కడ ఫర్ లూప్ ఈజ్ ఓవర్. కరెక్ట్, ఇక్కడ వైల్ లూప్ ఈజ్ ఓవర్ రాస్తే చూస్తే మనకు ద వైల్ లూప్ ఈజ్ ఓవర్ 21, 22, 23, 25 అనేది లేదు. చూస్తే ఇది కంటిన్యూ అనమాట. ఇది కంటిన్యూ. మనం వైల్ లూప్ కదా ఫర్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్. ఫర్ i ఇన్ రేంజ్ 1 to 20 ఇఫ్ i = 10 కంటిన్యూ ప్రింట్ i. సేమ్ థింగ్. i ఇన్ రేంజ్ అంటే రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది. రేంజ్ అంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ నెంబర్స్ మీద లూప్ తిరుగుతూ ఉంటుంది. అంటే 1 నుంచి 20 వరకు. 1 అనేది ఇంక్లూడ్ అయ్యింది కానీ 20 అనేది ఇంక్లూడ్ కాదు. అంటే 19 వరకు, 1 నుంచి 19 వరకు ఈ లూప్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ i వాల్యూ 1 అనేది i1 అనేది 10కి ఈక్వల్ కాదు కాబట్టి 1 ప్రింట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్గా స్టెప్ ఇండెక్స్ 1 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంక్రిమెంట్ అది ఇక్కడ డిఫాల్ట్గా ఏముంటుంది అంటే 1 అనేది ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే ఇంక్రిమెంట్ అయ్యే వాల్యూ అనమాట. మనం వైల్ లూప్లో ఏం చేస్తున్నాం, డిఫాల్ట్గా ఇక్కడ i = i+1 అని రాస్తున్నాం. కానీ అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ స్టెప్ సైజ్ అని ఉంటుంది అనమాట. దీని వాల్యూ స్టెప్ అనమాట. స్టెప్ అనేది ఎంత ఇంక్రిమెంట్ కావాలి. డిఫాల్ట్గా పైదాన్ ఏం చేస్తుంటే 1 ఇంక్రిమెంట్ చేస్తాను ఆటోమేటిక్గా నువ్వు ఏం లేకుంటే. కాబట్టి 1ని ఇంకో 1 అంటే నెంబర్ 1కి ఇంకోటి ఇంక్రిమెంట్ చేస్తే 2, నెక్స్ట్ i వాల్యూ 2 అయింది అనమాట. అట్లా దానికోసం మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. 2 = 10 ఇవన్నీ ఫాల్స్ కాబట్టి ఒక మూమెంట్లో 10 అయితే 10 అనేది = 10 కాబట్టి కంటిన్యూగా అయింది కాబట్టి ఈ ప్రింట్ అనేది ప్రింట్ కాదు. అంటే మనకి ఏం జరగాలంటే 1 నుంచి 19 వరకు ప్రింట్ కావాలి. 20 ప్రింట్ కాదు. 20 ఎందుకంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది అది ప్రింట్ కాదు. 1 నుంచి 19 వరకు లూప్ తిరుగుద్ది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఈ 2 నెంబర్లు ఇస్తే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు వెళ్ళాలి లెక్కకు, కానీ ఈ నెంబర్ని ఇంక్లూడ్ చేయదు. దానికంటే ఒక నెంబర్ తక్కువ ఉన్న నెంబర్ వరకు అది లూప్ తిరుగుతుంది అనమాట. అది డిఫాల్ట్గా అది పైథాన్ వాళ్ళు అలా సెట్ చేసి మనం దాన్ని ఏం చేయలేం. అప్పుడు మనకు అవుట్పుట్ ఏం కావాలంటే 1 నుంచి 19 వరకు రావాలి. 10 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే i = 10 అన్నప్పుడు కంటిన్యూ అవుతుంది కాబట్టి దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనమాట. నెక్స్ట్ అయ్యేది అది అసలు ఏం జరుగుతుంటే i = 10 అన్నప్పుడు కంటిన్యూ అయింది. ఇక్కడ అంటే కంటిన్యూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇటుకు వస్తుంది. ఇటుకు వచ్చిన తర్వాత 10, మళ్ళీ ఇక్కడ డిఫాల్ట్ స్టెప్ ఇండెక్స్ 1 కాబట్టి 10కి ఇంకోటి 1 ఇంక్రిమెంట్ 11 అయింది అనమాట. 11 = 10 అంటే కాదు, మళ్ళీ 11 ప్రింట్ చేస్తాం. అట్లా 1 నుంచి 19 వరకు ప్రింట్ కావాలి. మధ్యలో మనకు 10 అనేది ప్రింట్ కావద్దు. చూస్తే మనకు 1 నుంచి 19 వరకు ప్రింట్ అయింది. మధ్యలో మనకు 10 లేదు. ఇది మనకు కంటిన్యూ. పాస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా స్టేట్మెంట్స్ లేకుండా మనం ఉట్టిగా ఉంచితే మనకు ఆటోమేటిక్ ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ అని పెట్టినాం, కండిషన్ మొత్తం రాసిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే ఏం రాయలేదు. రాయకపోతే ఆటోమేటిక్గా మనకు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఎర్రర్స్. అలా కాకుండా నాకు ఎర్రర్ అవసరం లేదు, సంథింగ్ ఖచ్చితంగా వాల్యూ ఉండాలన్నప్పుడు మనం పాస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పాస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా దీన్ని పాస్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు ఏం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయకుంటే పాస్ రాస్తే ఆ లూప్ అనేది వ్యాలిడ్ అనమాట. దీనికోసం మనం పాస్ యూజ్ చేస్తాం. వైల్ కూడా సేమ్ థింగ్. ఇవన్నీ స్టేట్మెంట్స్ లేకుండా పాస్ రాసినా వ్యాలిడ్ ఉంటుంది. వైల్ రాసి నువ్వు ఏం స్టేట్మెంట్స్ రాయకుంటే మనకు అది ఎర్రర్ ఇస్తుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం పాస్ని వాడతాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. మనం సూపర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకుందాం. అసలు దాని కాన్సెప్ట్ ఏంది అని నేర్చుకుందాం.
థ్యాంక్ యూ.